అయితే అమృతం తెచ్చి తెలిపించారు. నమస్కారాలు. అలాగే గత 3 రోజుల క్రితం మన భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన సందర్భంగా వారు చేసిన ఈ భారతదేశానికి చేసిన సేవలు ఒక నిజాయితీపరుడుగా, ఒక సింపుల్ మ్యాన్గా, వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఏ ఒక్కరు కూడా రాజకీయాల్లో చిన్న ఎలివేషన్ కూడా లేకున్న వ్యక్తిగా అతను చేసిన సేవల్ని గుర్తుగా మనం ఈరోజు ఇక్కడ సమావేశమయ్యి వారి గురించి 4 మాటలు నేను కానీ మీరు కానీ మాట్లాడి వారికి శ్రద్ధాంజలి గడించాలన్న ఉద్దేశంతో ఇక్కడ మనం సమావేశమై ఉన్నాం. ముఖ్యంగా అతను 92 సంవత్సరాలు పుట్టి 93లోకి కూర్చున్నారు. ఫస్ట్ అతను ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి అప్పుడే గవర్నర్గా పనిచేసినప్పుడే వారు రాజకీయాల్లో ఎక్కడా కూడా లేకుండా కానీ వారిని పివి నరసింహరావు గారు అలాగే ముఖ్యంగా అతనుకున్న నాలెడ్జ్ని గుర్తించి 1996లో ఫైనాన్స్ మినిస్టర్గా చేసి ఇవాళ భారతదేశం సంస్కరణలతోటి ఇన్ని ఇతర దేశాన్ని ఎదుర్కొని ఫైనాన్షియల్గా నిలబడి భారతదేశం 5వ స్థానంలో ఉన్నది అంటే రాబోయే రోజుల్లో కూడా ఇంకా 3వ స్థానం 2వ స్థానంలో వస్తే అతను ఇచ్చిన గైడెన్స్, అతను పెట్టిన వల్లే ఈరోజు. కానీ ఈ సంవత్సరం ఈ జనవరి 26వ తారీఖుకి అనౌన్స్ చేసే భారతరత్న కూడా ఇతనికి రావాలన్నది చాలామంది, వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది కూడా మన్మోహన్ సింగ్ ఎక్కడ డిస్ప్యూట్ లేని నాయకుడు. మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పాలంటే ఆయన బ్రిటిష్ కాలం ఉన్నట్టు ఇండియాలో గాహే అనే గ్రామంలో జన్మించారు. నిరుపేద కుటుంబంలో జన్మించారు ఆయన. ఆ గ్రామం పాకిస్తాన్ వెళ్ళిపోయింది. అంటే 47లో మన దేశం జరిగిన తర్వాత ఆ గ్రామం పాకిస్తాన్లో వెళ్ళిపోవడంతో ఆయన కుటుంబం ఇండియా మీద ప్రేమ కొద్ది ఇండియా రావడం జరిగింది. ఇండియాలోనే ఆయన ఆ కుటుంబం జరిగింది. చాలా